హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండా యాక్టివా 125 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో దీనిలో చూసుకుంటే 3 వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే డ్రమ్ వేరియంట్, అలాయ్ వీల్ వేరియంట్, డిస్క్ వేరియంట్ ఉంటుంది. సో ఇది కాకుండా స్మార్ట్ కీతో ఇంకొక వేరియంట్ అయితే 4 వేరియంట్స్ ఉంటాయన్నమాట. సో నార్మల్ గా చూసుకుంటే 3 వేరియంట్స్ వితౌట్ స్మార్ట్ కీ. సో స్మార్ట్ కీ అనేది ఎక్స్ట్రా వేరియంట్ అనమాట. సో ఇలా 4 వేరియంట్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ వెహికల్ లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి స్టైలిష్ గా ఉండే వైజర్ అయితే ఉంటుంది. సో అలా వైజర్ డిజైన్ అయితే చూడొచ్చు. సో దీనిలో బేసిక్ వేరియంట్ అండ్ అలాయ్ వీల్ వేరియంట్ హైలోజన్ బల్బ్ వస్తుంది. సో డిలక్స్ వేరియంట్ అదేవిధంగా స్మార్ట్ వేరియంట్ లో ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది అనమాట, హెడ్ ల్యాంప్. సో ఇంకా కింద చూసుకుంటే ఈ క్రోమియం ఫినిషింగ్ తో గార్నిష్ ఉంటుంది. ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. సో ఇంకా ఫీచర్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి పొజిషన్ ల్యాంప్స్ ఉంటాయి. సో ఇవి డిఆర్ఎల్ లైట్స్ అని కూడా అంటారు. సో ఇవి ఏంటంటే ఎల్ఈడి తో వస్తాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి సస్పెన్షన్స్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ సైడ్ లో ఈ క్రోమియం గార్నిష్ తో ఉండే ఈ కౌల్ అయితే ఉంటుంది. దీనిపైన ఏంటంటే యాక్టివా 125 అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే ఇన్వర్ట్ ఎంబ్లమ్ తో అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈ 3D ఎంబ్లమ్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇది ESP టెక్నాలజీ గల ఇంజన్ తో అయితే వస్తుందన్నమాట. అంటే ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ గల ఇంజన్ అయితే పిలుస్తారనమాట. సో దీనిలో ఇంకో ఫీచర్ చూసుకుంటే ACG స్టార్ట్ అని ఉంటుంది. అంటే సైలెంట్ గా వెహికల్ స్టార్ట్ అవడానికి అయితే ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. అంటే ప్రెసెంట్ దీని న్యూ వెహికల్ కాబట్టి సైడ్ స్టాండ్ అనేది ఫిట్ కాలేదు. అయితే సైడ్ స్టాండ్ కిందికి వేసినప్పుడు ఏంటంటే ఈ వెహికల్ అయితే స్టార్ట్ కాదు. అదే విధంగా వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ ఒకవేళ కిందికి వస్తే వెహికల్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది. సో ఇలా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్రంట్ లో ఒక చిన్న గ్లో బాక్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఏమైనా దీంట్లో క్యారీ చేయడానికి అయితే ఇది గ్లో బాక్స్ అయితే పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ గానీ ఏదైనా టెంపరీ గా పెట్టుకోవడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట, స్టోరేజ్ కెపాసిటీ లాగా. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో లగేజ్ హుక్స్ అనేవి 2 ఉంటాయి. సో ఇలా ఫ్రంట్ లో ఒక లగేజ్ హుక్ అయితే ఉంటుంది. ఇంకో లగేజ్ హుక్ చూసుకుంటే ఇక్కడైతే ఉంటుంది అనమాట. సో ఇలా 2 హుక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేసి 18.5 లీటర్స్ కెపాసిటీ గల అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి స్టోరేజ్ కెపాసిటీ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ E20 ఫ్యూయల్ అయితే సపోర్ట్ ఉంటుంది. అంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో ఫ్యూయల్ ఎఫిషియెంట్ టైర్స్ అనేది వస్తాయి అనమాట. అంటే ఈ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేయడానికి అయితే ఈ టైర్స్ హెల్ప్ అవుతాయి. అంటే మైలేజ్ ఎక్కువ ఇస్తాయి, రోడ్ గ్రిప్ ఎక్కువ కలిగి ఉంటాయి అనమాట. సో ఇలాంటి టైర్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఎక్స్టర్నల్ గా డబుల్ లిడెడ్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది. అంటే ఫ్యూయల్ క్యాప్ కింద ఇంకొక ఫ్యూయల్ ఫిల్లింగ్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇలా డబుల్ లిడెడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యూయల్ లిడ్ ని ఓపెన్ చేయడానికి మన ఫ్రంట్ లో ఇలా ఇగ్నిషన్ అయితే ఉంటుంది. ఇగ్నిషన్ లో మన కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ కీ ఏంటంటే ఫ్యూయల్ అనే సీట్ దగ్గర ఉంచాలి. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉంచేసి
ఈ ఫ్యూయల్ బటన్ ప్రెస్ చేస్తే మనకు బ్యాక్ సైడ్ లో ఉన్న ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో సీట్ ప్రెస్ చేస్తే ఈ సీట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ సీట్ ఓపెన్ చేసి అండర్ సీట్ స్టోరేజ్ అయితే యాక్సెస్ చేయవచ్చు. సో ఈ ఫ్యూయల్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే దీన్ని ప్రెస్ చేయడం ద్వారా లాంగ్ ప్రెస్ చేస్తే సో ఇలా ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో ఇంకొక ఈ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇలా డబుల్ లిడ్డెడ్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఫ్రంట్ నుంచి దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ వైజర్ అనేది చాలా స్టైలిష్ గా ఉంటుంది. 2 కలర్స్ తో అయితే కాంబినేషన్ తో ఈ వైజర్ అనేది ఉంటుంది అనమాట. అంటే బాడీ కలర్ అండ్ పైన ఉండే కలర్ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో చాలా స్టైలిష్ గా ఉంటుంది. హెడ్ ల్యాంప్ కూడా చూడడానికి స్టైలిష్ గా అయితే కనిపిస్తుంది అనమాట. సో దీనిలో బేసిక్ వేరియంట్ అండ్ అలాయ్ వీల్ వేరియంట్ లో హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో అంటే బల్బ్ తో కొన్ని హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. డిలక్స్ వేరియంట్ అండ్ స్మార్ట్ వేరియంట్ లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే చాలా స్టైలిష్ లుక్ లో ఉండే బాడీ డిజైన్ అంతా ఈ ప్యానల్స్ అన్ని కనిపిస్తాయి. సో ఈ వైజర్ కింద హోండా స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే ఇక్కడ నంబర్ ప్లేటింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే ఈ స్టైలిష్ గా ఉండే క్రోమియం గార్నిష్ అయితే ఉంటుంది అనమాట. సో దీనికి సైడ్ లో ఏంటంటే ఇక్కడ పొజిషన్ ల్యాంప్స్ ఉంటాయి. ఈ పొజిషన్ ల్యాంప్స్ వచ్చేసి ఎల్ఈడి తో ఉంటాయి. సో ఇలా అయితే చూసుకోవచ్చు. పైన చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్ తో ఉంటాయి అనమాట. సో ఈ బల్బ్ తో కూడిన ఇండికేటర్స్ అయితే చూడొచ్చు అనమాట. సో ఈ పైన ఉండేవి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్. సో ఈ బల్బ్ తో వస్తాయి. కింద చూసుకుంటే ఇవి పొజిషన్ ల్యాంప్స్, ఇవి ఎల్ఈడి తో వస్తాయి. సో ఇలాంటి లుక్ అయితే ఫ్రంట్ నుండి ఉంటుంది. సో ఇది ఫుల్ మెటల్ బాడీతో అయితే వస్తుంది అనమాట. బాడీ అంతా కూడా సైడ్ నుండి చూసుకున్నప్పుడు దీని బాడీ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఫుట్ బోర్డ్ అనేది చాలా కంఫర్ట్ గా కాలు పెట్టడానికి అయితే ఉంటుంది. సో ఈ ఇన్నర్ ప్యానల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యానల్స్ అయితే ఉంటాయి. సో రైట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఇగ్నిషన్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కీన్ సెట్ చేసి వెహికల్ ని లాక్ చేయడము, లేదంటే ఫ్యూయల్ సీట్ ఓపెన్ చేయడం, సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఇగ్నిషన్ లో ఉంటాయి అనమాట. సో లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న పౌచ్ అయితే ఉంటుంది. సో ఈ పౌచ్ లో మనం ఏదైనా క్యారీ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ బాడీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో బాడీ పైన యాక్టివ్ 125 అని చెప్పి మనకు 3D ఎంబ్లం లో అయితే ఈ ఇన్వర్టెడ్ 3D ఎంబ్లం లో దీని నేమ్ మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి స్టిక్కర్ అయితే చూసుకోవచ్చు. సో ఇంకా బ్యాక్ వచ్చి చూసుకుంటే ఫుల్ మెటల్ బాడీ అయితే ఉంటుంది. సో గ్రాబ్రియల్ చూసుకుంటే సిల్వర్ కలర్ లో ఉండే గ్రాబ్రియల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి గ్రాబ్రియల్ డిజైన్ అయితే చూడొచ్చు. సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో కింద చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ అనేది హెచ్ షేప్ లో ఉంటుంది. సో ఇలాంటి టెయిల్ ల్యాంప్ డిజైన్ చూడొచ్చు. సో దీనికి 2 సైడ్స్ లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే బల్బ్ తో వస్తాయి. టెయిల్ ల్యాంప్ కూడా బల్బ్ తోనైతే వస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే టెయిల్ ల్యాంప్ కింద నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది అనమాట. ఈ హ్యాండిల్ బార్ కి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి బటన్స్ కనిపిస్తాయి. 3 బటన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. సో ఇది ఇంటిగ్రేటర్ గా హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి పాసింగ్ స్విచ్ లా కూడా పనిచేస్తుంది. సో ఇంకా కిందికి వచ్చి చూసుకుంటే ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. ఇంకా కింద చూసుకుంటే హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ కి ఈ బటన్స్ అయితే ఉంటాయి. రైట్ సైడ్ లో చూసుకుంటే ఓన్లీ సింగిల్ బటన్ ఉంటుంది. ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అంట, అంటే ఐడిలింగ్ ఇంజన్ స్టాప్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. సో ఈ సింగిల్ బటన్ ద్వారానే వెహికల్ ని మనం స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో ఉంటుంది. ఇంకో మెథడ్ చూసుకుంటే రైట్ సైడ్ లో కిక్ రాడ్ ఉంటుంది. కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు. స్మార్ట్ వేరియంట్ లో చూసుకుంటే ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది, కిక్ రాడ్ అయితే రాదనమాట. ఫ్రెండ్స్, ఈ మీటర్ చూసుకుంటే ఇది బేసిక్ వేరియంట్ కాబట్టి సో దీనిలో అన్లాక్ మీటర్ అయితే ఉంటుందన్నమాట. సో అలాయ్ వీల్ వేరియంట్ అండ్ డిలక్స్ వేరియంట్, అదే విధంగా స్మార్ట్ వేరియంట్ లో చూసుకుంటే డిజిటల్ కమ్ అన్లాక్ మీటర్ అయితే వస్తుంది. స్మార్ట్ వేరియంట్ లో ఫుల్ డిజిటల్ మీటర్ అయితే వస్తుంది అనమాట. సో ఇలా మీటర్స్ అయితే చేంజ్ ఉంటాయి దీని మోడల్ వేరియంట్ బట్టి. సో ఇది మనం చూసేది బేసిక్ వేరియంట్ కాబట్టి సో మనకి ఇది అన్లాక్ మీటర్ అయితే ఇచ్చారనమాట. సో దీనిలో చూసుకుంటే ఈ స్పీడోమీటర్ అయితే ఉంటుంది, మధ్యలో ఓడోమీటర్ అయితే ఉంటుంది. కింద చూసుకుంటే ఫ్యూయల్ గేజ్ అయితే అంటే ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ మనం వేసినప్పుడు బ్లింక్ అయితే అవుతాయి అనమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ అయితే దీనిలో కనిపిస్తాయి. ఇక్కడ చూసుకుంటే హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇంజన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది. అదే విధంగా సైడ్స్ అండ్ వేసినప్పుడు ఇండికేటర్ కూడా దీంట్లో అయితే చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని డిస్ప్లే అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ 1850 mm లెంత్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 707 mm విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ హైట్ చూసుకుంటే బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు సో దీని హైట్ వచ్చేసి 1170 mm హైట్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఇది 1260 mm వీల్ బేస్ అయితే ఇస్తారన్నమాట. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఈ బాడీ నుంచి కింది వరకు గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. ఇది వచ్చేసి 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో సీట్ లెంత్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్ గా కూర్చునే విధంగా సీట్ ఉన్నప్పటికీ ఇది లెంత్ వచ్చేసి 712 mm ఈ సీట్ లెంత్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది మెటల్ బాడీతో అయితే వస్తుంది. సో దీనిలో డ్రమ్ బ్రేక్ వేరియంట్ వెయిట్ వచ్చేసి 110 kgs ఉంటుంది. అలాయ్ వీల్ వేరియంట్, అదే విధంగా డిస్క్ బ్రేక్ వేరియంట్, స్మార్ట్ వేరియంట్ ఇది వచ్చేసి
109 కేజెస్ అయితే వెయిట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎక్స్టర్నల్ గా ఉంటుంది. సో ఇలాంటి ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. దీని కెపాసిటీ చూసుకుంటే 5.3 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. అదేవిధంగా E20 ఫ్యూయల్ సపోర్ట్ కూడా ఉంటుంది. 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4 స్ట్రోక్ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. ఇది OBD2 వేరియంట్ ఇంజన్ అనమాట. సో దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 124 cc కెపాసిటీ అయితే ఉంటుంది. సో దీనిలో బోర్ చూసుకుంటే 50 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ చూసుకుంటే 63 mm స్ట్రోక్ అయితే ఇస్తారనమాట. సో ఇంజన్ మాక్సిమం పవర్ చూసుకుంటే 6250 RPM వద్ద 6.11 కిలోవాట్ పవర్ అయితే ఇంజన్ రిలీజ్ చేస్తుంది. 5000 RPM వద్ద 10.04 Nm టార్క్ అయితే ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీని ఫ్యూయల్ సిస్టమ్ ని PGMF అని పిలుస్తారు. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి ఆటోమేటిక్ గా ఫ్యూయల్ అయితే పంప్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే టెక్నాలజీ ద్వారా ఈ ఫ్యూయల్ పంపింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ వెహికల్ లో కంప్రెషన్ రేషియో చూసుకుంటే 10.0:1 ఉంటుంది. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి ఫ్యూయల్ వచ్చేటప్పుడు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో అది ఎంత రేషియోలో వస్తుంది అనేది కంప్రెషన్ రేషియో అయితే చెప్తుంది అనమాట. సో దీనిలో పేపర్ ఫిల్టర్స్ ని విస్కస్ పేపర్ ఫిల్టర్స్ అని అయితే పిలుస్తారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ట్రాన్స్మిషన్ చూసుకుంటే దీన్ని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తారు అనమాట. అంటే ఫ్రంట్ లో ఉన్న బ్రేక్ ఆటోమేటిక్ క్లచ్ లో అయితే యూజ్ అవుతుంది. సో వెహికల్ స్టార్ట్ చేయడానికి సో ఈ బ్రేక్ ని కొంచెం హోల్డ్ చేసి పట్టుకుని అయితే వెహికల్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఆటోమేటిక్ క్లచ్ లా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో ఫ్రంట్ టైర్ అయితే ఇలా చూసుకోవచ్చు. ఈ సైజ్ చూసుకుంటే 90/90 సైజ్ లో టైర్ అయితే ఉంటుంది. వీల్ చూసుకుంటే 12 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. అయితే దీనిలో ఇది ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి డ్రమ్ వేరియంట్ అనమాట. అంటే బేసిక్ వేరియంట్ కాబట్టి స్టీల్ షీట్ వీల్స్ అయితే ఉంటాయి. ఇది కాకుండా మిగతా రిమైనింగ్ వేరియంట్స్ లో అలాయ్ వీల్స్ అయితే వస్తాయి అనమాట. బట్ ఈ వీల్ సైజ్ చూసుకుంటే 12 inches వీల్ సైజ్ ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్ లో టైర్ చూసుకుంటే రేర్ లో కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇస్తారు. సో ఈ టైర్ సైజ్ చూసుకుంటే 90/100 సైజ్ లో అయితే టైర్ ఉంటుంది. రేర్ టైర్ వచ్చేసి ఈ వీల్ చూసుకుంటే ఇది 10 inches వీల్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా వీల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని అండర్ బోన్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ పైనే వెహికల్ డిజైన్ అంతా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో దీనిలో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలా 2 సస్పెన్షన్స్ ఫ్రంట్ లో అయితే టెలిస్కోపిక్ ఇస్తారనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో వచ్చేసి 3 స్టెప్ అడ్జస్టబుల్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. సో ఈ సస్పెన్షన్ అనేది మనం ఇలా అయితే చూడొచ్చు అనమాట. మోనో షాక్ సస్పెన్షన్ అయితే మనకు రేర్ లో ఉంటుంది. సో దీనికి 3 స్టెప్స్ ఉంటాయి. సో దీని హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. ఈ 3 స్టెప్స్ ద్వారా మనం వెహికల్ సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్టెప్స్ అయితే చూసుకోవచ్చు ఇలా. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే బేసిక్ వేరియంట్, అలాయ్ వేరియంట్ మాత్రం డ్రమ్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ లో. అదే విధంగా టాప్ వేరియంట్ చూసుకుంటే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. సో ఈ డ్రమ్ బ్రేక్ ఉన్నప్పుడు దీని సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. డిస్క్ బ్రేక్ ఉన్నప్పుడు డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 190 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో డిస్క్ బ్రేక్ రాదు. సో అన్ని వేరియంట్స్ కి రేర్ లో ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది. సో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 130 mm డయామీటర్ లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ యాక్టివా 125 లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే దీనిలో 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. అంటే స్మార్ట్ వేరియంట్ కాకుండా 3 వేరియంట్స్ ఉంటాయి. డ్రమ్ వేరియంట్, అలాయ్ వీల్ వేరియంట్, డిస్క్ వేరియంట్, అదే విధంగా స్మార్ట్ కీ వేరియంట్. సో ఇలా వేరియంట్స్ అయితే ఉంటాయి. సో దీనిలో బేసిక్ వేరియంట్ ప్రజెంట్ మనం చూసేది. సో ఈ బేసిక్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 82,000 చేంజ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సో టాప్ వేరియంట్ చూసుకుంటే 91,000 నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నప్పుడు ఈ బేసిక్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 1,07,000 చేంజ్ అయితే ఉంటుంది. సో ఈ టాప్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 1,18,000 చేంజ్ అయితే టాప్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది షోరూమ్ కి కంపెనీ నుంచి వెహికల్స్ వచ్చే ప్రైస్. సో ఆన్ రోడ్ ప్రైస్ అనేది షోరూమ్ నుంచి కస్టమర్ కి వెహికల్స్ ఇచ్చే ప్రైస్ అనమాట. సో ఈ కస్టమర్ కి ఇచ్చే ప్రైస్ లో అంటే ఆన్ రోడ్ ప్రైస్ లో లైఫ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉంటాయి. సో ఇలా అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కస్టమర్ కి ఇచ్చే ప్రైస్. సో ఈ వీడియో వచ్చేసి నేను కరీంనగర్ లో ఉన్న శ్రీకాంత్ హోండా షోరూమ్ లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దీన్ని SRH మోటార్స్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడైతే నేను ఈ వీడియో ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వెహికల్స్ కావాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు షోరూమ్ వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. సో మీ నియర్ బై లొకేషన్ లో ఉంటే డైరెక్ట్ గా షోరూమ్ కి అయితే రావచ్చు అనమాట. అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తున్న వాళ్ళు మీ నియర్ బై షోరూమ్ లో అయితే మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యాక్టివా 125 గురించిన ఇన్ఫర్మేషన్. అయితే మనము మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో ఈ వెహికల్ వచ్చేసి 125 cc కెపాసిటీ గల ఇంజన్ తో వస్తుంది కాబట్టి మైలేజ్ అప్ టు 55 kmpl వరకు అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది. సో మన డ్రైవింగ్ స్టైల్ బట్టి సో మైలేజ్ మనకు కొంచెం ఎక్కువ తక్కువ కూడా రావచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ యాక్టివా 125 గురించిన ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.